సో 2018 అంటున్నారు కదా, సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నాను సీన్స్లో అని ఇందాక చెప్పారు. సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మన వేలకు వచ్చింది. దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళతో పాటు. ఏమన్నా ఉంటే అందరం కలిసి ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా అనేది ఎప్పుడు స్టార్టింగే ప్రాబ్లం. స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్డ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్. నా ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నా. ఓకే అన్న, ఇంకొకటి యువర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? అండ్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే చాలామంది అడుగుతున్నారు. ఫలక్నామా దాస్ 2 ఈ నగరానికి ఏమైంటూ నేను రాస్తలేను. ఫలక్నామా దాస్ 2 నేను రాస్తున్నాను. ఫలక్నామా దాస్ మాత్రం జర గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి చేస్తున్నా, వీటికి మళ్ళీ చేసే వాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టున్నాయి. ఏం కావాలని చేస్తలేను, సారీ, బట్ వస్తా తొందరలో. ఫలక్నామా దాస్ డెఫినెట్లీ ఫలక్నామా దాస్తోనే వస్తా. విశ్వక్ గారు మేడం హాయ్ అండి. నమస్తే. సో బేసికలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొన్ని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లేక్ మీద షూట్ చేసినాం. పోయేదాకా తెలియదు నాకు, అంటే రోజు రిస్క్లే ఉండేవి. ఇదేంటంటే పోనీ ఫ్రోజన్ లేక్ అనుకోండి, కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, పర్లేదు. నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల దాకా ఐసే ఉంది, కింద ఫ్లోటింగ్ వాటర్. అంటే సర్రని ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకోవడమే, అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లేక్ ఇది. అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డాం అనుకోండి, ఒక 40 కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ. ఏంది ఇది పరిస్థితి, ఇక్కడ షూటింగ్ పెట్టినా ఏందని అడిగినా. ఏం కాదని దుంకి చూపిస్తుండే అక్కడ. ఏం కాదని దుంకి, నీ పర్సనాలిటీ చూడు, నా పర్సనాలిటీ చూడు, నువ్వు దుంకి చూపిస్తున్నావు చూడు, ఏమన్నా న్యాయంగా ఉందా నీకు? వెళ్ళిపోవద్దు అవుతుంది. కాకపోతే టీప్ స్పిరిట్ చంపేసిన వాళ్ళం అయితే మనం. సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం. నా సీన్ అయిపోగానే నేను పరుగు. లాస్ట్ షాట్ అమ్మాయిది ఉంది, చాందనిది. ఆ అమ్మాయి షాట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్. నేను అక్కడ మీదకి ఎక్కి నా వ్యాన్ కాడికి పోయి చూస్తున్నా, జల్దీ వచ్చేయండి బాబు అన్నట్టు. ఆమెది కూడా షార్ట్ అయిపోయింది. కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది. అది కెమెరాలో కూడా క్యాప్చర్ వెంటనే చాంది నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి, మనోడు ఏంది రియలిస్టిక్గా ఉండాలని బ్యాగులో కూడా న్యూస్ పేపర్ దూది ఇలాంటివి కుక్కొచ్చు కదా, రియలిస్టిక్గా ఉండాలి మోస్తున్నట్టు అని బ్యాగ్ నిండా మళ్ళీ బరువు ఆ ఫ్రోజన్ లేక్ మీద. చాలా ఉన్నాయి, నేను చెప్తా అన్ని ఇప్పుడే చెప్తే. చాలా హాంటింగ్స్ అన్ని హాంటింగే, రోజు హాంటింగే. సో డైరెక్టర్ గారు బేసికల్గా కొన్ని సీన్స్ చేసినప్పుడు అంటే లైక్ మీరు చెప్పారు కదా రియల్గానే నేను జర్నీ చేశాను అని చెప్పేసి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హారర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లైక్ అఘోరాస్తో? హారర్ ఏం లేదండి, హారర్ ఏం లేదు. ఇంకా ఆపోజిట్లీ అఘోరాలు చాలా మృదువులు, సాధుత్వాలు అనిపించినాయి యాక్చువల్లీ. ఒక మంచి ఒక అఘోరా గురించి తెలుసుకు మనం, ఇది కూడా రాంగ్ యాక్చువల్లీ. ఎప్పుడు వాళ్ళు నల్లబట్టలు వేసుకుంటారు, అదొక జీవన విధానం అంతే. నేను చేసిన రీసెర్చ్లో ఒక మనిషి గురించి తెలిసింది. అతను జీన్స్ ప్యాంట్ బాబా అంటారు అతను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, కానీ అతను అఘోరా చేసే ప్రతి పని చేస్తాడు తను. సో దట్ వాజ్ ఇన్సైట్ఫుల్ రాదర్ దాన్ హాంటింగ్ వాటికన్నా. డైరెక్టర్ నమస్కారం అండి. ఇలాంటి కథలు జనరల్గా వెబ్ సిరీస్కి తీస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మీరు సినిమాగా తెరకెక్కించడానికి రీజన్ ఏంటి? అంటే మీరు విజువల్స్ చూశారు కదండి, లైక్ డస్ ఇట్ లుక్ లైక్ ఎ వెబ్ సిరీస్? మేము స్టార్ట్ చేసినప్పుడు వెబ్ సిరీస్ లేవండి. స్టార్ట్ చేసాం మేము అప్పుడు వెబ్ సిరీస్ రాలే ఇంకా.